హాయ్. ఈరోజొచ్చిందనేసి మనము ఏం నేర్చుకుంటామంటే, ఈ క్లాస్‌లో లిస్ట్ స్టైల్ అనమాట. లిస్ట్ స్టైల్ అంటే ఏమి? ఇప్పుడు మనము హెచ్‌టీఎంఎల్‌లో ఏం నేర్చుకున్నాము? లిస్ట్‌నొచ్చిందనేసి ఏ విధంగా నేర్చుకున్నాము? 1 డాట్, 2 డాట్ లేదా 3 డాట్ లేదా రోమన్స్‌లో 1, 2 నెక్స్ట్ 3 అనేసి నేర్చుకున్నాం. లేదా ఏ, బి, సి లేదా క్యాపిటల్ ఏ, బి, సి అంటే ఏమి? ఈ లిస్ట్ అనమాట. ఇప్పుడు సపోజు ఇక్కడ కనపడిస్తాంది చూసారా? ఇక్కడ కనపడిస్తాంది చూసారా? దీన్ని మనం ఏమంటాము? లిస్ట్ స్టైల్ అంటాం. అంటే ఈ వెబ్‌సైట్‌లో మనం రాసేటువంటి లిస్ట్ స్టైల్ అనమాట. 1, 2, 3, 4 నెక్స్ట్ అలా దానికి ఏ విధంగా మనము రాయొచ్చు అనేసి దానికి స్టైలు అనేది మనము ఏ విధంగా రాయొచ్చు అనేసనమాట దానికర్థము. ఇప్పుడు మనం ఈ క్లాస్‌లో పూర్తిగా మనం ఏం నేర్చుకుంటాము? లిస్ట్ స్టైల్ అనమాట. దాన్ని డెకరేషన్ అనేది ఏ విధంగా చేస్తాము అనేసి. ఫస్ట్ ఏం చేద్దాము? లిస్ట్ స్టైల్ టైప్ అనమాట. దీని గురించి తెలుసుకుందాము. లిస్ట్ స్టైల్ టైప్‌లో వచ్చిందనేసేమి ఇదొచ్చిందనేసి మనము అన్‌ఆర్డర్ లిస్ట్‌కి, ఆర్డర్ లిస్ట్‌కి యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను పేస్ట్ చేస్తాను. ఈ అన్‌ఆర్డర్ లిస్ట్‌లో నేను మళ్ళీ ఏం చేస్తాను లిస్ట్ ఏపీ లిస్ట్ క్లోజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్‌లో వచ్చిందనేసేమి పైన పైనొచ్చిండేదేమి అన్‌ఆర్డర్ లిస్ట్ కిందొచ్చిందనేసి ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు నేను దీనికేం చేస్తాను స్టైల్స్ రాస్తాను. ఈ స్టైల్స్ రాసిందాన్ని నేను ఒక్కొక్కటిగా ఏం చేస్తాను మీకు చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను స్టైల్‌లో వచ్చిందని అన్‌ఆర్డర్ లిస్ట్‌కి రాస్తాను. ఓకే. అన్‌ఆర్డర్ లిస్ట్ కూడా నేను రాసేటప్పుడు ఇక్కడొచ్చిందనేసేమి లిస్టు, స్టైలు, టైపు. అంటే లిస్ట్ స్టైల్ టైప్ అనమాట. మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనకు వస్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను స్క్వేర్ అని పెడతాను. ఇక్కడ చూడండి స్క్వేర్ వచ్చిందా? దీన్నే మనం ఏమంటున్నాము? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఓఎల్ అని పెడతాను. చూడండి. ఓఎల్ అని పెడతానంగానే దీనికి కూడా ఏమొచ్చింది? స్క్వేర్ వచ్చింది. నేను అలా కాకుండా స్క్వేర్ అని పెట్టాను నేనిక్కడ. ఇప్పుడు అలా కాకుండా లోయర్ రోమను, అప్పర్ రోమను నేను మీకు దీన్ని ఎలా రాయాలనేది నేను మీకు దీంట్లో గూడా చూపెట్టాను. దీంట్లో హెచ్‌టీఎంఎల్‌లో గూడా మనం ఈ సీఎస్ఎస్‌ని యూజ్ చేయకుండానే మనం ఏం చేయొచ్చు, యూజ్ చేయొచ్చనమాట. రోమన్ లెటర్స్‌లో ఎలా యూజ్ చేయాలా, ఏమి అనేది నేను మీకు ఒకసారి మీరక్కడ పోయి చూసినారంటే హెచ్‌టీఎంఎల్‌లో లిస్ట్ స్టైల్‌లో వచ్చిందని చూసినారంటే మీకు ఇక్కడ మనం సీఎస్ఎస్ రాయకుండానే మనం ఏం చేయొచ్చు, అక్కడ మనము దాన్ని హెచ్‌టీఎంఎల్ కోడ్ ద్వారానే మనము క్యాపిటల్ ఏనా, స్మాల్ ఏనా అనేసి మనం దాన్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇక్కడేమి లోయర్ రోమను. ఇక్కడ నేను ఇంకోటి ఏం చేస్తాను, లిస్ట్ స్టైల్ ఈక్వల్స్ టు నన్ అని పెడతాను. నన్ అని పెడతానంగానే మనకేమవుతుంది ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ డెకరేషన్ ఏమి లేకుండా ఎళ్ళిపోతుందనమాట. అంటే ఇక్కడ పాయింట్స్ గాని, బుల్లెట్స్ గాని మనం ఏం పెట్టినా అది ఇక్కడ రాదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అప్పర్ రోమన్ అని పెడతాను. ఇక్కడ చూడండి. అప్పర్ రోమన్ అని పెడతానంగానే మనకి ఇక్కడేమి ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! లిస్ట్ స్టైల్ టైప్ అనేది. నన్ అనేది మీకు అర్థమైంది గదా! నన్ అని పెడతానంగానే మనకేమి అక్కడ ఇది డెకరేషన్ అనేది పాయింట్స్ అనేది ఎళ్ళిపోతుందనమాట. ఓకేనా? లిస్ట్ స్టైల్ ఇమేజ్. అంటే మనకు ఆ స్టైల్‌లో ఎటువంటి ఇమేజ్ కావాలా అనేసి. దాంట్లో మనం ఏదైనా కస్టమ్ ఇమేజ్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. లిస్టు, స్టైలు, ఇమేజెస్. ఓకే. సపోజ్ ఇదనుకోండి. ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేనిక్కడేం చేస్తాను, లిస్ట్, స్టైలు, ఇమేజ్ అని పెడతాను. లిస్ట్, స్టైలు, ఇమేజు. నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్. ఓకే. ఇప్పుడు నేనిక్కడేం చేస్తన్నాను యూఆర్ఎల్ అని పెట్టి, నేనిక్కడ దానికి ఆ యూఆర్ఎల్‌ని పెడతాను. ఓకేనా? ఇక్కడ చూడండి ప్రివ్యూలో మీకేమనొచ్చింది? ఇలా వచ్చింది చూసారా? దీన్నే మనం ఏమంటాము లిస్ట్, స్టైలు, ఇమేజ్ అంటాము. ఇప్పుడు నేను ఇలా కాకుండా వేరే ఇమేజ్ ఏదైనా పెట్టినానంటే నాకేమి వేరే ఇమేజ్ వస్తుందనమాట. ఇప్పుడు సపోజ్ ఇదనుకోండి. నేనిప్పుడు ఇది పెట్టాలనుకోండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, కాపీ ఇమేజ్ అడ్రెస్. ఇప్పుడు చూడండి నాకిక్కడ చూసారా? టిక్ మార్క్ వచ్చింది. అర్థమవుతుందా? దీన్నే మనమేమంటాము లిస్ట్ స్టైల్ ఇమేజ్ అన్నమాట. అంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక ఇమేజ్‌ని మనము ఇన్సర్ట్ చేయొచ్చన్నమాట. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చింది. ఇంతకుముందు ఒక ఇమేజ్ వచ్చింది.
మీకు ఇది ఒకసారి మీరేం చేస్తారు దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఈ మాట గూగుల్‌లోకి పోయిందని ఏదైనా ఒక ఇమేజ్ తీసుకొని దాన్నేం చేస్తారు పేస్ట్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇటు చూడండి ఎన్నున్నాయి. ఇలా ఏదైనా ఒకటి తీసుకొని మీరేం చేయొచ్చు దాన్ని చేయొచ్చనమాట. ఇప్పుడు మీకిది అర్థమైంది కదా! ఎలా తీసుకోవాలో ఏమనేది. దీన్ని బట్టిందనేసి మీరు ఇలా ఎస్టీఎంఎల్ ఫ సారీ లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేది ఇలా తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను లిస్ట్ స్టైల్ పొజిషన్ అని అడుగుతాను. లిస్ట్ స్టైల్ పొజిషన్ వచ్చిందనేమి ఇన్‌సైడా? ఔట్‌సైడా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను లిస్ట్ స్టైల్ పొజిషన్. పొజిషన్ అని నేను ఇక్కడ పెడతాను అనంగానే మనకి ఇక్కడ ఏమవుతుంది లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్ అని పెడతాను. ఓకే. ఓకేనా? నేను నెక్స్ట్ అలా కాకుండా నేనేం చేస్తాను ఔట్ సైడ్ అని పెడతాను. ఔట్ సైడ్ అని పెడతానంగానే మనకిక్కడేమి కనపడిస్తుందా? కనపడట్లేదు. అదేమైంది ఔట్ సైడ్ ఎళ్ళిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి మీకు ఎంత వెతికినా ఇక్కడేమన్నా కనపడిస్తుందా? కనపడట్లేదు. ఇక్కడ నేనేం చేస్తాను ఇన్‌సైడ్ అని పెడతానంగానే మనకేమవుతుంది ఆ ఇమేజ్ అనేది ఏమొస్తుంది ఇన్‌సైడ్‌లో వస్తుంది. ఇక్కడ చూడండి. హ్మ్. చూసారా? దీన్ని మనం ఏమంటామో చూడండి. దీన్ని మనం ఏమంటాము ఇన్‌సైడ్, ఔట్ సైడ్. అంటే ఏమి ఆ పొజిషన్ అన్నమాట. మనం లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్ అన్నా పెట్టుకోవచ్చు లేదా ఔట్ సైడ్ అన్నా పెట్టుకోవచ్చన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేది అర్థమైంది కదా! అంటే మనము లిస్ట్ ఐటెమ్‌లో ఉండాలనా? లేదా లిస్ట్ బయటుండాలనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి లిస్ట్ ఐటెమ్‌లో ఉంది కదా! అలా కాకుండా లిస్ట్ బయటుండాలనా అనేసి దానికర్థం అనమాట. అంటే లిస్ట్ బయట అంటే లిస్ట్ కంటే తర్వాత అనమాట. ముందు గాని అంటే ఇక్కడ పాయింట్ వచ్చిందనేసి ఇక్కడ ఉన్నది కదా! ఇప్పుడు ఇలా కాకుండా ఇలా ఉంటుందనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది కదా! ఇప్పుడు నేను మీకు దీనికి ఎగ్జాంపుల్ వచ్చిందనేసి ఏం చేస్తాను ఇన్‌సైడ్ కదా! ఇప్పుడు నేను దీన్నేం చేస్తన్నాను మీకు అర్థం కావడం కోసం దీన్ని తీసేస్తున్నాను. తీసేసి లిస్ట్ స్టైల్ టైప్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను టైప్ అని పెట్టి ఇక్కడ అప్పర్ రోమన్. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను ఇన్‌సైడ్. ఇన్‌సైడ్ అంటే చూడండి ఇప్పుడు ఇది ఇటు కొంత బయటుంది. ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ దీన్ని చూసానంగానే మీకు అర్థం అవ్వాల. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది కొంత లోపలికొచ్చింది. అవునా? అంటే ఇది ఇన్‌సైడ్ అని మనం పెడతానంగానే ఇదేమవుతుంది లోపలికొస్తాంది. అదే మనం ఔట్ సైడ్ అని పెట్టినాంరా అంటే అదేమవుతుంది? ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేస్తన్నాను ఔట్ సైడ్ అని పెడతాను. ఔట్ సైడ్ అని పెడతానంగానే మనకి ఇక్కడ ఏమవుతాంది వెళ్ళిపోయింది. అవునా? ఇక్కడ చూడండి ఇప్పుడు ఔట్ సైడ్‌లో ఉంది. నెక్స్ట్ మీకు అర్థం కావడం కోసం నేనేం చేస్తాను, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని ఇన్‌సైడ్ తీసుకుంటాను. ఇప్పుడు కిందుండేది చూడండి. ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను ఇది డిఫాల్ట్‌గా వచ్చిందనేసి మనకు ఔట్ సైడే ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేనిక్కడ ఇన్‌సైడ్ అని పెడతానే ఇక్కడ చూడండి. ఇప్పుడు దీనికి ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడు చూడండి ఇది కొంత లోపలికుంది. ఇది కొంత బయటుంది. అంటే ఈ లిస్ట్ స్టైల్‌లోనే ఇదేమొస్తుంది ఇన్‌సైడ్‌లో వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా! లిస్ట్ స్టైల్ పొజిషన్ అంటే ఏమి అనేది. మీకింకా ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చురా అంటే దీన్ని మనము ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ కూడా యూజ్ చేయొచ్చన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిందనేసి లిస్ట్ స్టైల్ అనేసి పెట్టేసినాంరా అంటే ఆటోమేటిక్‌గా అన్నీ తీసుకుంటుంది. ఇప్పుడు దానికి అర్థం ఏమిరా అంటే ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని తీసేస్తాను. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటే ఏమంటే ఇక్కడ లిస్ట్ స్టైల్ ఈక్వల్స్ టు రోయల్ రోమన్ అనేసి పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను లిస్ట్ స్టైలు అయిపోయింది. నెక్స్టు మనము ఏమేమి నేర్చుకున్నాం ఇక్కడ ఇమేజు, టైపు, పొజిషను. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను పొజిషన్ అనేదేమి ఔట్ సైడ్‌లో ఉంది. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను ఇన్‌సైడ్ అని పెడతాను. ఇక్కడ చూడండి. ఇన్‌సైడ్ అనేసి వచ్చింది చూసారా? అంటే మన షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అన్నమాట. ఇలా కూడా యూజ్ చేయొచ్చు. లిస్ట్ స్టైల్ ఈక్వల్స్ టు లోయర్ రోమను, నెక్స్ట్ ఇన్‌సైడ్, నెక్స్ట్ ఇమేజ్ అనేది ఏదైనా ఉంటే కూడా ఇమేజు, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయొచ్చు యూఆర్ఎల్‌ని మనం ఇక్కడ పెట్టొచ్చన్నమాట. ఓకేనా? ఇక్కడ యూఆర్ఎల్ అని పెట్టినావురా అంటే ఆ ఇమేజు సారీ దాన్నేమంటాం ఇక్కడ యూఆర్ఎల్ పెట్టాల. యూఆర్ఎల్ పెట్టిందనేసి ఆ ఇమేజ్ యొక్క కాపీని మనం ఇక్కడ పేస్ట్ చేసినామంటే ఆటోమేటిక్‌గా నీకిక్కడ ఒక ఇమేజ్ వస్తుంది. దీన్ని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటారు. ఓకేనా? మీకు ఈ లిస్ట్ స్టైల్‌లో అంటే మనము ఇంతకుముందు హెచ్‌టీఎంఎల్‌లోనే ఈ బుల్లెట్స్, స్క్వేరు ఇవంతా మనం యూజ్ చేస్తాంటిమి. అలా కాకుండా దీన్ని ఇలా ఈ సీఎస్ఎస్ ద్వారా కూడా మనము స్టైల్ అనేది చేయొచ్చనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దీన్ని ఈ వెబ్‌సైట్‌కొచ్చిందని ఒకసారి దీన్ని కాపీ పేస్ట్ చేసిందని ఒకసారి చూడండి. ఎక్కడ వచ్చిందనేసి ఓన్లీ సీఎస్ఎస్సే ఇచ్చారు. మీరేం చేస్తారు? దానికి హెచ్‌టీఎంఎల్ రాయాల. హెచ్‌టీఎంఎల్ రాసేసి మళ్ళీ ఏం చేయాలా? మీరు ఈ సీఎస్ఎస్‌ని ఒకసారి పేస్ట్ చేసి చూడాలనమాట. ఓకేనా? మీకిప్పుడు ఇది బాగా అర్థమైంది గదా! మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యే విధంగా. నేను చెప్పేది బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే. థాంక్ యూ.